హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ ఉపేన్ హియర్. నేను మీ ఉపేన్ అండి. సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. మరేమీ కాదు, బిగ్ బాస్ రివ్యూస్ చేస్తుంటాను. సో ఇప్పుడు రెగ్యులర్గా నేను రోజుకి రివ్యూ చేస్తుంటాను. ప్రతి ఒక్క ఎపిసోడ్కి ఎండ్ తర్వాత ఏం జరిగింది అంటే ఏంటి, అసలు ఆ ఆట ఎలా జరిగింది అనేది ఆ ఎపిసోడ్ గురించి మొత్తం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట. రెగ్యులర్గా ఈ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను, ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను కూడా ఒక పార్టిసిపేట్ చేద్దామని ఎప్పటి నుంచో ఉండే, కానీ కుదరలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ రావచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఇంకోటి ఏంటంటే ఈసారి బిగ్ బాస్లో వచ్చేలో లిస్ట్లో కొందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే నేను రివీల్ చేస్తాను, ఇప్పుడు కాదు, బిగ్ బాస్ ఎండ్ అవుతున్నప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్ అని నేను 100% ఇస్తాను. అండ్ మధ్యలో ఎవరు కష్టపడి వాళ్ళు ఎవరు మంచిగా ఆడుతారో వాళ్ళని నేను 100% సపోర్ట్ చేస్తానండి. అలాగే నా ఫ్యాన్స్ కూడా నేను సపోర్ట్ చేయమని వాళ్ళకి చెప్తాను. సో లెట్ స్టార్ట్. ముందుగా మనం తమ్నేల్ అయితే చూస్తారు కదా, తమ్నేల్లో చూసినట్టుగా ఎవరెవరు లిస్ట్లో ఉన్నారంటే, ఫస్ట్ శేఖర్ భాష. శేఖర్ భాష అనగానే మీకు గుర్తుందా, జెమినీ మ్యూజిక్ కదా. జెమినీ మ్యూజిక్లో తన యాంకర్గా చాలా అద్భుతంగా చేశారు. సో నెక్స్ట్ మన తెలుగు ప్రజలకి అలరించడానికి వస్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య రీసెంట్లీ తన ఫ్రెండ్ కోసమని తను తను వెళ్ళని న్యూస్ ఛానల్ లేదు. చాలా కాంట్రవర్సీ అయిపోయింది. తన ఫ్రెండ్ ద్వారా తన ఫ్రెండ్కి న్యాయం జరగాలనేది. సో దాని ద్వారా ఇప్పుడు ప్రజల ముందు వచ్చాడు. తన పర్సనల్ లైఫ్ ఏంటి, తను ఆల్రెడీ మనం చిన్న బుల్లితెర మీద చూసాము. తర్వాత ఆర్జేగా కూడా చాలా రోజులు చేశారు. ఆర్జే తోటి తన వైఫ్ అంటే మేబీ తను ఒక లవర్ ఉండే, తను కూడా ఆర్జే అనమాట. తను ఇద్దరు ప్రేమించుకొని సంథింగ్ ఈజ్ దేర్. అండ్ లెట్స్ సీ, మనం ఫైండ్ అవుట్ తన ఇంకా లైఫ్ గురించి ఏమైనా తెలుస్తుందా తెలియదా అనేది మనం ఈ బిగ్ బాస్ ద్వారా తెలుసుకుందాము. తనైతే ఉన్నాడు 100%. ఫస్ట్ అనేది కన్ఫామ్ లిస్ట్లో ఎంట్రీ తనది కన్ఫామ్గా ఉందండి, 100%. ఇందులో చేంజ్ అనేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ నాగమణికంఠ సీరియల్ స్టార్ అండి, అలానే మోడల్, అండ్ చూడడానికి బాగుంటాడు. అండ్ సంథింగ్ తను యుఎస్లో ఆల్రెడీ ఇక్కడ కొన్ని సీరియల్స్ చేసేసి తర్వాత యుఎస్లో సెటిల్ అయిపోయాడు. మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసి ఇప్పుడు సర్ప్రైజింగ్గా తను ఎంట్రీ అవుతున్నాడు. లెట్స్ సీ తను కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తాడు, ఎలా తన గేమ్ని బిగ్ బాస్లో చూపిస్తాడో అది మనం చూద్దాము. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారంటే, బెజవాడ బేబక్క. బేబక్క అనగానే చూసే ఉంటారు కదా రీల్స్లో. ఇదేంటండి, ఏదో జాకెట్ ముక్కలు అనేది అలా అదేదో తెప్పేసి అలా తను సిల్లీగా తను స్లాంగ్ కానీ తను భలే అని ఇమిటేటింగ్లో తను మన మంచు లక్ష్మి గారి గురించి అయితే తను మొత్తం రాణి ఇలా రోల్ అవ్వాలన్నమాట అనేది చాలా ఫన్నీగా. తను ఎలా ఉంటుంది, అసలు రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటుందా, లేకపోతే రీల్స్ కోసం అని పాపులారిటీ కోసం అని అలా ఉంటుందా అనేది కూడా చూద్దాం. ఇంకొందరు ఉన్నారు, కానీ ఇప్పుడే చెప్తే అన్నీ కదా కిక్ ఏడు ఉంటుంది అంటే చూడడం. తినే ముందు అంటారు కదా, తినే ముందు రుచెందుకు అన్నట్టుగా చూద్దాము. ఇంకొన్ని గంటల్లో మనకి బిగ్ బాస్ ముందుకు అందరు వస్తారు. ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ అయ్యాక, ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ లాంచ్ అయ్యాక నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అండ్ కీప్ లవింగ్ మీ. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను ఇంకా చేయాలని ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇందులో నేను నా 100%ని నేను ఇందులో చూపిస్తాను, మీకు ఎంటర్టైన్ చేస్తాను. నా మెయిన్ ఈ కాన్సెప్ట్ నా వీడియో చేయడం అనేది ఇదే అండి. థ్యాంక్ యూ. కీప్ లవింగ్ మీ. బాయ్ బాయ్. సీ యూ సూన్.